ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతి నెల 1వ తారీఖున ఉద్యోగులకు ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించాలని మరియు ప్రభుత్వం ఇవ్వవలసినటువంటి 18,000 కోట్ల రూపాయలు బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ విజయవాడ నందు జింకానా గ్రౌండ్స్ లో 36 గంటల పాటు ధర్నా చేయటకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం నిర్వహించుటకు వారికి పోలీసు వారు ఎటువంటి అనుమతి ఇవ్వనందున వారి డిమాండ్లు నెరవేర్చుటకు ర్యాలీలు చేసేందుకు ప్రయత్నించనున్నారు అని ముందుగా సమాచారం ఉన్నది. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోబడునని ఏసీపీ రవికాంత్ తెలిపారు. తెలియజేస్తున్నాం. ఇది స్పెసిఫిక్ సెక్షన్స్ తో కేసు కట్టడం జరుగుతుంది. ఎందుకంటే సార్ ధర్నా చౌక్లో ఒక్కరు ధర్నా చేసుకున్నారు, సమ్మె చేసుకున్నారు, ప్రత్యేక ఉపాధ్యాయులకు మీరు దాఖలిస్తున్నారు. అటువంటిది ఏం లేదండి. ధర్నా చౌక్ ఖాళీ లేదన్న ఉద్దేశమే తప్ప ఇంకెవరు అక్కడ మున్సిపల్ కార్మికులు చేసే చోట పాయింట్ కూడా 2 చోట్ల ఫుల్ అయ్యింది. ఇప్పుడు ఆల్టర్నేటివ్ లేదా సరే వాళ్ళు ఎక్కడ కూడా చేసుకునే అవకాశం లేదా? లేదు, అందుకే వాళ్ళకి ముందస్తు అనుమతి లేదన్నమాట. వాళ్ళకి అనుమతి ఇవ్వబడలేదు. వాళ్ళు రేపు నుంచి 36 అవర్స్ ధర్నా చేస్తామని చెప్పున్నారు. దానికి అనుమతి ఇవ్వబడలేదని ముందుగా వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. అది మళ్ళా అటువంటి రేపు ముందస్తుగా మీ యొక్క పత్రికాముఖంగా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. వాళ్ళకి ఎటువంటి అనుమతులు ఇవ్వబడలేదు. వాళ్ళు